కొత్తగూడెం కొవ్వూరు రోడ్. ఇది యాక్చువల్లీ ఓల్డ్ NH5 అనమాట. ఇప్పుడు ఇది ఎక్స్టెన్షన్ అయిపోతుంది 3 వే కింద, అదే 6 lanes కింద అనమాట. ఇది 216A. మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. AH45 అనొచ్చు, లేదంటే 216A అనమాట. ఇది వన్స్ ఆ రోడ్ కానీ అయిపోయిందంటే దట్ ఈస్ కాల్డ్ NH16 అనమాట. దీనమ్మ చైన్ ఏమైనా తెగిపోయిందా ఏంటి? అబ్బా, ఈ ట్విస్టులు చాలదన్నట్టు. చైన్ లూజ్ అయిపోయిందన్నాను కదా, జస్ట్ మిస్ అనమాట. పడిపోతున్నా లేకపోతే తెగిపోతున్నా తెలియదు, కానీ పెద్ద సౌండ్ అయితే చేసింది. అబ్బా, ఎక్కడున్నా ఇప్పుడు? స్టార్టింగ్ ఎలాగా బాగాలేదు, ఎండింగ్ కూడా బాగా ఇవ్వవా దేవుడా. అమ్మా, టోటల్ రాసేస్తుంది. ఇప్పటివరకు లూజ్ ఉందనుకున్నాను, టూ మచ్ అనమాట. మేబీ పడిపోయినా పడిపోద్ది. కంప్లీట్ లూజ్ అయిపోయి ఇలా వేలాడుతుందాం నా అలాగే. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడున్నాం మనం? తాడేపల్లిగూడెం 18. పోనండి, గూడెంకి పోదాం. ఇలా మెల్లిగా వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ ఎవరు లేరా? తణుకు 35. ఏంటా సౌండ్? మీకు వినిపించకపోవచ్చులేండి. నెట్వర్క్ అన్న, చైన్ టైట్ చేస్తారా? పెట్టనా పక్కన? సెంటర్ స్టాండ్ ఉండదన్న, ఒక్క నిమిషం. అదృష్టం వెంటనే దొరికేసింది. ఈ బండి షేపులు గట్ట మారిపోయి. ఇంకో డాష్. దీనమ్మ సైలెన్సర్లో పడిపోయింది ఇది. నాకు ఇది వచ్చినట్టు ఉంది ఈరోజు. ఇప్పుడు కవర్ ఆర్డర్ పెట్టాలి, 2 kV థ్రెడ్స్ ఆర్డర్ పెట్టాలి. అమ్మయ్యా, మొత్తానికి వాడేదో చచ్చి చెడి ఏదో చేశాడు. ముందేమో సెంటర్ స్టాండ్ కావాలన్నాడు, తర్వాత మీద అలా అవ్వట్లేదు అంటాడు. నాకు ఓపిక లేదు. మొత్తానికి వాడు ఇంకెవరో ఉన్నారు పక్కన, లక్కీగా చేస్తాడు. కాకపోతే ఇది చేయడానికి లిటరలీ 22 minutes. రియల్లీ 22 minutes. సో టైం ఇప్పుడు 11:15 అయ్యింది. నాకు 11:44కి, అంటే అరగంట దాటేసిందా? ఏం చేయలేం, అంతే. సర్లేండి, పని అయితే అయ్యింది. నాకు అవుతున్న లేట్కి, ఇక్కడ జరుగుతున్న దానికి సేఫ్ రోలు అది గైస్ సంగతి. ఇంకెంత ఉంది మనకి? ఇంకో 300 kilometers. బండి మాత్రం బాగా వెళ్తుంది. ఇంత భయం వేసిందిలే, ఏం చేసినా సరే అరగంట పోతే పోయింది, కానీ పోనీ ఏదో ఒకటి చేయకుండా నీట్గా తెలుసుకొని చేశాడు. కానీ ఇంత కష్టపడినందుకు 30 rupees ఓన్లీ. అది బాగా నచ్చింది. మంచోళ్ళండి, కష్టపడ్డారు టైంకి. నా పరిస్థితి వర్ణనాతీతం, గందరగోళం. రైట్ గైస్, నాకు మాట్లాడే ఓపిక లేదు. కొద్ది ముందుకెళ్ళాక ఏమైనా జ్యూస్ తాగి, అమ్మ నా కొడుకు ఇలాంటివి చూసినప్పుడే కొద్దిగా ఉత్సాహం వస్తుంది తిట్టాలని.
రైట్ గైస్, అది అప్డేట్. సో ఇది తాడేపల్లిగూడెం ముందు టోల్ గేట్. ఎలాగా వచ్చాం కదని చూపించాను, ఇంకెందుకని. సో మనం తాడేపల్లిగూడెం బైపాస్లో ఉన్నాం ఇప్పుడు. ఎందుకు పెట్టేది ఏంటో, వర్క్ ఏదో చేస్తున్నట్టున్నారు, బట్ ఏం వర్క్? కానీ చూడడానికి అయితే బాగున్నాయి, ఎర్రగా విఎల్సీ ప్లేయర్ లాగా. లోకల్ హీరోలు రెచ్చిపోతున్నారు. పాపం గ్లామర్ని ఎంత ఉంటే అంత పిసికేస్తున్నారు ఇద్దరు. చిన్న బళ్ళు చచ్చిపోతాయి పాపం. వెల్కమ్ టు ద హెల్, ది తాడేపల్లిగూడెం నిడదవోలు రోడ్. నాకు తెలిసి ఎందుకు వచ్చావు అని అంటే, ఏదో పరధ్యానంగా ఉన్నాను. గూగుల్ తల్లి బాబు నువ్వు చూడు అంటే ఏంటి అన్నాను. నువ్వు తీసుకో లెఫ్ట్ అన్నది. సరే రైట్ అని చెప్పి లెఫ్ట్ కొట్టేశాను. దిగాక చూస్తే అప్పుడు గుర్తొచ్చింది. యాక్చువల్లీ నేను ఇది లాస్ట్ వ్లాగ్లోనే చెప్పాను, చూసుకోండి డిఫాల్ట్గా గూగుల్ తల్లి ఇదే చూపిస్తుంది అని. అంతే, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడితే. అది కూడా కరెక్ట్, నీతులు చెప్పడానికే, పాటించడానికి కాదు. ఇది కరెక్ట్. చెప్పమంటే ఎవడైనా చెప్తాడు, చెయ్యాలి కదా. అదొకటి. ఇంకొకటి కూడా ఉందిలేండి, ఊరికే అన్నాను. అంటే ఇన్ఫ్యాక్ట్ గూగుల్ చెప్పాకే ఆలోచన వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు హైవే మీద నుంచి వెళ్ళిపోతాను. సో స్ట్రైట్ వెళ్తే ఇంకో పాతకి వెళ్తే చక్కగా తునొచ్చేస్తుంది. చేతున అంటున్నాను ఏంటి, ఏమొస్తుంది, తణుకు వస్తుంది. తణుకు తర్వాత గౌతమి వస్తుంది, గౌతమి తర్వాత గోదావరి వస్తుంది, మధ్యలో రావులపాలెం వస్తుంది. బాగుంటుందిలేండి. కాకపోతే రెగ్యులర్గా అదే రూట్ వెళ్తుంటాను. సరే కంటెంట్ కూడా వస్తుంది కదా, చాలా రోజులు అయ్యింది రోడ్. అసలు ఈ రోడ్ అసలు నాకు గుర్తులేదు ఎలా ఉంది కూడా అనమాట. ఏవో మన గోదావరి అబ్బాయి, నెక్స్ట్ తెలుగు ట్రావెల్ వ్లాగర్ వాళ్ళ వ్లాగుల్లో చూసాను తప్ప. సరే ఆ ఎక్స్పీరియన్స్ ఏదో మనము చేద్దాం. అబ్బో బ్యాగులు గట్టిగా ఉండాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇంకేది ఏదో ఉంది. యా, హైవే అయితే నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు. నా బాధ నాది. సో అది రాకుండా ఉండాలంటే ఇలాగ అనుక్షణం అలర్ట్ అయిన రోడ్లో వెళ్తే మూసుకొని కళ్ళు రోడ్డు మీద ఉంటాయని చెప్పి. అది ఓన్లీ సింగిల్ స్ట్రెచ్ అనుకోండి, పెద్ద ఇష్యూ కాదు. మొన్ననే ఢిల్లీ నుంచి ముంబై వచ్చాను. ఆ ముందు రోజేమో అరే చెప్పగలరు. సో ఆ ముందు రోజేమో జమ్మూ నుంచి ఢిల్లీ వచ్చాను. మనవన్నీ లారీ డ్రైవర్ లాగా సింగిల్ స్ట్రెచ్లే కదా. ఫోన్ అలాగని స్పీడ్ వెళ్తామా? ఆహా, అస్సలు. ప్రాణ్ జాయే పర్షాన్ నహీ జాయే అన్నట్టు ఏదేమైనా మందే, మన యావరేజ్ మందే. సో ఆబ్వియస్లీ పడుతుంది. మన లంబే రేస్కా గోడ అనమాట. మనం ఏవి షార్ట్ డిస్టెన్సెస్ కాదు కదా, కంగారుగా వెళ్ళి దొప్పడానికి పడుకోవడానికి. సో ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ యాక్చువల్లీ అదనమాట కారణం. సో కొద్దిగా అలర్ట్గా ఉన్నాం. అండ్ దాంతోపాటు మన డ్యామ్ గురించి కూడా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. లాస్ట్ టైం అది యాక్చువల్లీ ఆ రోడ్ కవర్ చేశాను కదా, ఈసారి ఈ రోడ్ కవర్ చేస్తాం అనుకోండి, పడి ఉంటుంది. సో నెక్స్ట్ టైం కొవ్వూరు వేసుకోవచ్చు. కొవ్వూరు నల్జర్ల రోడ్ వేసుకున్నాం అనుకోండి, అంటే ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ టైం నుంచి ఇంకా అదేలేండి, షార్ట్ డిస్టెన్స్, అందులో 6 లైన్ రోడ్డు ఎవడు వదిలేస్తాడు. కాకపోతే ఆ ఒక్క 4th బ్రిడ్జ్ బాగుపడిపోతే చాలు ఇంక మనకి. ఎంతవరకు వచ్చాం కదా, పెద్ద బ్యాడ్ అనిపించట్లేదు నాకు రోడ్డు. ఆ హైవే కూడా అలాగే ఏడిచింది ఆల్మోస్ట్. మేబీ ముందుందేమో ముసళ్ళ పండగ, హ్యావ్ టు వాచ్. రైట్ గైస్, కొద్ది ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. హైలైట్ ఏంటంటే ఈ రోడ్డుకి ప్యాచ్ వర్క్ జరిగిందనమాట.
మొన్న నా టైర్కి వేసినట్టు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ప్యాచీలు అంటించారు. బట్ అంటించకపోయినా బెటర్గా ఉంది. ఇంకా వరస్ట్ తయారైంది అనమాట. అయితే లారీలు బాగుంటుందిలేండి, కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు, మనకే జల్ల తగిలేస్తుంది. అబ్బో ఈ సంగతి వచ్చింది మన రోడ్. టూచ్ ఐ థింక్ వాటో వర్క్ అయిపోయింది అనుకున్నా, బొక్క అయింది. అర్జెంటుగా BS6 డామినర్ ఆయిల్ సీల్స్ ఎంతో కనుక్కోవాలి. పాత వర్షన్ అయితే బాగా చీపే, అవి టెలిస్కోపిక్ కదా. USD అయితే కాస్ట్ ఎక్కువ పడిపోతాయి. సెల్లండి మరి, తప్పదు. కాకపోతే ఇంకా నయ్యం ఇవి ఎండ్యూరెన్స్ కాబట్టి సరిపోయింది, సీప్గానే తేలిపోద్ది. అదే WP అనుకోండి, ఓకే ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది కదా, అది అబ్బా. సో జనరల్గా కాస్ట్ కటింగ్లో అదొక మేజర్ అనమాట. సో KTMకి ఏమో WP వస్తాయి. సో అది గ్లోబల్ స్టాండర్డ్స్ అనమాట. WP అంటే ఇంకా రేసింగ్ సెగ్మెంట్స్, డర్ట్ బైక్స్ అన్నిటికీ WPA వాడతారనమాట. ఆడి పేరు గుర్తులేదు, సో లైట్ తీసుకోండి. WP అంటే మాత్రం వాడి పేరు అనమాట. సో చాలా ఫెమిలియర్ అది, స్పెషల్లీ ఓన్లీ రేసెస్ కోసం తయారు చేసేవాది. సో పర్టికులర్ పర్సన్ అనమాట, ఆయన పేరు మీదే. సో తర్వాత దాన్ని KTM అక్వైర్ చేసింది ఎప్పట్లాగే. అదే డామినర్ కొనుక్కోండి, ఎండ్యూరెన్స్ తీసుకుంటారు. సో బ్రేక్స్ అయితే ఇద్దరు సేమేలేండి, బ్రెంబో దగ్గర తెచ్చుకుంటారు. బ్రెంబో అంటే కాస్ట్ ఎక్కువలేండి. బైబ్రే అంటే నథింగ్ బట్ ముందు రాసింది కదా బైబ్రే బైక్ అని. బైబ్రే అంటే బై బ్రెంబో అనమాట, షార్ట్ ఫామ్ బైబ్రే. అండ్ అలాగే మనకి హోండా బైక్స్ ఉన్నాయి కదా, మీ కాస్ట్లీ బైక్స్ అయినా ఈవెన్ దో CBR 250 కూడా నిస్సీ వస్తాయి అన్నమాట. నిస్సిన్, యమహా కొన్ని బైక్స్ ఉన్నాయి దాన్ని కూడా నిస్సినే వేస్తారు. సో అవి కూడా అంటే బైబ్రే తర్వాత వర్షన్ అంటే రేంజ్ అనమాట, పెద్ద రేంజ్ అది. నిస్సిన్ క్యాలిపర్స్. ఏదేదో మాట్లాడుతున్నాను అదండి. మొత్తానికి ప్యాచ్ వర్క్ అయితే చేశారు. దూరం నుంచి చూస్తే రోడ్డు బాగానే అనిపిస్తుంది, వెళ్తుంటే మాత్రం కింద మీద అన్ని వైపులా ఎత్తి కొట్టేసేస్తుంది అనమాట. అంత వెరైటీగా ఎలా ఉందో అర్థం కావట్లేదు రోడ్డు. ఈ ట్రాక్ బాగుంటుంది, నిడదవేలు, తణుకు, భీమవరం సింగిల్ ట్రాక్, గొప్ప సీనిక్గా ఉంటుంది అసలు. DMU ఉంటుంది మీకు నిడదవేలు నుంచి, అదే రాజమండ్రి నుంచి. ఎప్పుడైనా ఒకసారి ఎక్కండి, భలే ఉంటుంది. లస్సీ ఉందా? లస్సీ ఉంటే తాగుదాం. అన్న లస్సీ ఉందా? వచ్చేవా? చిన్న లస్సీ బ్రేక్, గోదావరి కాలువ పక్కన. ఫేస్ వాష్ చేసుకొని ఓ పావుగంట ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట కాలువ పక్కన. ఇదో టైడీగా ఉంటే ఓ 2 లస్సీలు తాగాను. లస్సీ ఒక్కొక్కటి 30 రూపాయలు, కొద్దిగా ఎక్కువే కానీ గుడ్, బాగానే చేశాడు. 20-25 వర్త్, 30 ఎక్కువ. సో మొత్తానికైతే ఈ రోడ్డు అయితే ప్యాచ్ వర్క్ అయితే జరిగింది. పర్లే, ముందంత భయపడక్కర్లేదు, ఓకే మేనేజ్ చేయొచ్చు అన్నమాట. బిగించనా దేవుడా, రెస్ట్ లేకపోతే అదే పరిస్థితి.
ఏదో పరధ్యానంగా ఉంటాం, పగిలిపోతాయి, తర్వాత బాధపడాలి. రైట్ గైస్, ఇంకా మనం ఎక్కడున్నాం? నిడదోలు కూడా రాలేదా? వాకే పోదాం మెల్లిగా. సో రైట్లో కనిపిస్తుంది కదా కాలువ, ఇది మన సరార్దర్ కాటన్ గారు ఉన్నారు కదా, ఆయన తీసిన ఛానల్స్లో ఇది ఒకటి అనమాట. అంటే ఇరిగేషన్కి సంబంధించింది, అప్పుడు డెవలప్ చేసింది అనమాట. కాకపోతే ఇంత ఎక్కువ వాటర్ ఉండడానికి ఈ కాలువలో కారణం ముందుకెళ్ళకి చూపిస్తా. ఎందుకంటే అన్ని కాలువ కన్నా ఇదే రెగ్యులర్గా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అది అందరికీ తెలిసిందే, కానీ ఎందుకు అనేది చూపిస్తాను పదండి. ఈ రోడ్డు పాడైపోయిన పట్టించుకోవడానికి సగం కారణం, ఫస్ట్ థింగ్ ఈ లెఫ్ట్లో కనిపిస్తున్నాయి కదా లారీలు, ఇది ఎఫ్సిఐ గొడవన్ అనమాట, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది. ఆ బియ్యం కనిపిస్తున్నాయి కదా, అవే మనకు వచ్చే రేషన్ బియ్యం. ఈ రేషన్ బియ్యం ఇక్కడ పెట్టేసి దీని తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళకి పంపిస్తే, అదే స్టేట్ సివిల్ సప్లైస్ ఉంటుంది కదా, వాళ్ళు పంపిస్తారు. సో అక్కడి నుంచి మన జగనన్న బుక్ చేసిన ఏమంటారు సంచులు వస్తాయి కర్ణాటక నుంచి. ఓ మై డాగో, వేసేసారు అమ్మయ్యా. సో జగనన్న తెచ్చిన కవర్లో నింపేసి మనందరికీ పంచుతారనమాట. సో ఆ గడౌన్స్ ఎక్కడే ఉన్నాయి, నిడదవోలు ఇలా ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. సో ఇది హౌరా చెన్నై మెయిన్ హైవే. హైవే వస్తుంది ఎప్పుడు, మోటో లాగలం కదా. నేనే హౌరా చెన్నై మెయిన్ రైల్వే లైన్. సుఖంగా ఉంది వెనక టైల్ బ్యాగ్ ఉంటే, ప్రశాంతంగా ఇలా వెనక్కి పడుకుని పోతే నిద్ర పట్టేస్తుంది. అదేంటది మరి ముక్కుకొని మూలుక్కొని వస్తుంది, ఎప్పటికి వెళ్తుంది ఇంకా? వ్యాగ్ 5. ఓకే, వచ్చేలోపు చిన్న టిప్ చెప్తాను మీకు. ఈ గూడ్స్ ఇంజిన్ ఉంది కదా, దీని మీద రాసి ఉంటుంది చూడండి. ఓ భారత్ రైల్ ఎక్కడ రాయలేదే, వీటిని WAG అని ఉంటుంది అనమాట. సో W స్టాండ్ ఫర్ బ్రాడ్ గేజ్, ఏ కామన్గా ఉంటాయి అన్నిటికీను. అది తెలీదు. G అంటే గూడ్స్ అనమాట. అదే ఎర్రటి ఇంజిన్లు ఉంటాయి కదా మన ఏమంటారు ప్యాసింజర్స్కి, అవి WAP అని ఉంటుంది అనమాట. సేమ్ W అంటే సేమే బ్రాడ్ గేజ్ది, ఏ అంటే తెలియదు మనకి, P అంటే ప్యాసింజర్ అనమాట. కొన్నేమో WDM అని ఉంటాయి. W అంటే బ్రాడ్ గేజ్, D అంటే డీజిల్ అనమాట. WDP, WDM, D ఉందంటే డీజిల్ అనమాట డిఫాల్ట్గా. అందులో ఆ పక్కన ఉంటుంది కదా VAP 4, VAP 5, VAP 7. రెడ్గా ఉన్నవన్నీ VAP 4 అనమాట. అదే వైట్గా ఉన్నాయనుకోండి VAP 7. ఆ 7 స్టాండ్ ఫర్ హార్స్ పవర్ అనమాట. 7000 హార్స్ పవర్. ఇది 5 అని ఉంటే 5000 హార్స్ పవర్, ఇలా అనమాట. సో ఇండియాలో అయితే వైట్ కలర్ ఉంటాయి కదా మన ప్యాసింజర్ ట్రైన్, సూపర్ ఫాస్ట్లో పెడతారు VAP 7. అది ఫాస్టెస్ట్ లోకోమోటివ్ అనమాట. అప్ టు 200 వరకు వెళ్తుంది అది స్పీడ్. ఈ బ్రిడ్జ్ని కంపు చేస్తారు. సో ఇంత కాలువ చూసాం కదా, ఆ కాలువ పైన బ్రిడ్జ్ అనమాట ఇది. ఇలా వెళ్ళాక మళ్ళీ ఇంకో కాలువ వస్తుంది అనమాట. దాని మీద పాతకాలం నాటి లదాఖ్లో ఉండే బ్రిడ్జ్ లాంటిది ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇట్స్ కాల్డ్ త్రుస్ బ్రిడ్జ్ అనమాట. ఇది విజయేశ్వరం కాలువ బ్రిడ్జ్. ఏదేమైనా కాలువ పక్కన అలా పోతుంటే గొప్ప ఉంటుంది. సూపర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే టెంపరేచర్, టూ మచ్ టెంపరేచర్ ఉందన్నమాట. అదే ఓ 15 రోజుల నుంచి అలవాటు తప్పింది కదా పూర్తిగా. ఏం రోడ్లు రా బాబు, వీళ్ళు ఎలా తిరుగుతున్నారు రోజు, చిరాకే ఇట్లేదా? ఒకసారి రావడానికే ఇరిటేషన్ వచ్చేస్తుంది రోడ్లకి.
అమ్మ గంట నుంచి వెళ్తున్నాను, అవ్వదు చేయదు. అమ్మయ్య, ఏంటి ఇంత రోడ్డు ఉంది కానీ అలా ట్రాఫిక్ జాము, స్లో వెళ్ళాలి, బొక్కలు బొక్కలు రోడ్డు అంతా. ఓ వచ్చిందా, అందరికీ తెలిసిందే విద్యాశ్రమం పవర్ ప్రాజెక్ట్. సో దీని నుంచి వాటర్ వస్తుంది కదా. సో లాస్ట్ టైం మన మోటో వ్లాగుల్లోనే ఎవరో చెప్పారనమాట. సో గోదావరి వాటర్ తోటి ఇక్కడ తీస్తుంటారు కదా, పవర్ జనరేషన్ అవుతుంటుంది అని. కాకపోతే ఇది కంప్లీట్గా వాటర్ బేస్డ్ కాదనమాట. సో విద్యాశ్రమం పవర్ ప్లాంట్ పవర్ జనరేట్ చేసేది గ్యాస్, అదే ఎల్పిజి అనమాట. ఎల్పిజి ఐదర్ న్యాచురల్ గ్యాస్, అదే సిఎన్జి ఐదర్ ఎల్పిజి అనమాట. ఈ రెండింటిలో ఏదో ఒకటి, ప్లస్ నాఫ్తా గోళీలు అంటాం కదా. సో ఆ నాఫ్తా రెండు వాడేసి పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. అంతే తప్ప వాటర్తో కాదనమాట. మరి లేకపోతే వాటర్ దేనికి చేస్తున్నాం దానికి అండ్ పవర్ ప్రాజెక్ట్ కంటే. సో ప్రతిదానికి యాష్ పాండ్ ఉంటుంది అనమాట పవర్ ప్రాజెక్ట్కి. కూలింగ్ పాండ్, యాష్ పాండ్. అదే థర్మల్ అనుకోండి, ఎన్టీపీసీ వాళ్ళకి దీనికి అయితే యాష్ పాండ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. మిగిలిన దానికైతే థర్మల్ కోసం, అదే కూలింగ్ కోసం కూలింగ్ పాండ్ ఉంటుంది అనమాట. సో దానికి వాటర్ కావాలి అంతే. సో దీంట్లో ఇది యాక్చువల్లీ కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ది, ఏపీ గవర్నమెంట్ అనమాట పెట్టడం దగ్గర నుంచి. కాకపోతే ఇప్పుడు జీవికే ఏదో కొన్నది అని టాక్. అక్కడ మోడీ గారు అమ్ముతున్నారు, ఇక్కడ మరి ఇక్కడ ఎవరు అమ్మారో తెలియదు. కానీ చూస్తూగానే వచ్చేసామి. ది గ్రేట్ ధవళేశ్వరం బ్యారేజ్.